క్వశ్చన్ వచ్చేసి క్రామర్స్ రూల్. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. ఈక్వేషన్స్ మనకు 3 ఈక్వేషన్స్ ఇస్తారు, లీనియర్ ఈక్వేషన్స్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1, 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 9z ఈక్వల్ టు 3. మనం సొల్యూషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేటాను ఎలా రాస్తాం? ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1, 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 9z ఈక్వల్ టు 3. ఇచ్చిన 3 ఈక్వేషన్స్ ముందు నోట్ చేసుకోవాలి. ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాస్తాము? ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని లీనియర్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1, వై కోఎఫిషియంట్ 1, జెడ్ కోఎఫిషియంట్ 1. అట్లే సెకండ్ లీనియర్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చేసి 2, వై కోఎఫిషియంట్ 2, జెడ్ కోఎఫిషియంట్ వచ్చేసి 3. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 4 అండ్ జెడ్ కోఎఫిషియంట్ 9. ఇది రాసిన తర్వాత దీన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటారు. తర్వాత ఏవైతే వేరియబుల్స్ మనం యూజ్ చేస్తున్నామో ఎక్స్, వై, జెడ్ని 3/1 మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. ఎందుకు? 3 rows 1 కాలం ఉంది. సో 3/1 మ్యాట్రిక్స్ రాసి తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి? 1, 6, 3. దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం రాసిన మ్యాట్రిక్స్ ఏ ఫార్మాట్లో ఉంది? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అనేసి మెన్షన్ చేయాలి, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు డి. నెక్స్ట్ మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే కనుక ఏదైతే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉందో దాన్ని డిటర్మినెంట్ కనుక్కోవాలి. డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని ఏమంటాము? డెల్టా అంటాం. డెల్టాను రాసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం కదా, అలా పెట్టకుండా డెట్ కనుక్కోవడానికి 2 స్ట్రైట్ లైన్స్ వేసేసి డెట్ కనుక్కున్నాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ రోని ఈ కాలంని తీసేస్తే మనకి ఏవైతే టర్మ్స్ ఉన్నాయో దాన్ని ఏబిసిడి అనుకోవాలి. ఎలా రాసుకుంటాము? ఫస్ట్ మనం తీసుకునే ఎలిమెంట్ ఏంటి? 1 కదా, 1 రాసుకునేసి ఇప్పుడు దీనికి ఏబిసిడి ఫార్మాట్లో ఉంది కదా, దానికి ఎలా రాస్తాం? డెట్ ఏడి మైనస్ బీసీ అని రాస్తాం. అంటే ఏడి, ఇక్కడ ఏడి ప్లేస్లో ఏముంది? 2 × 9 మైనస్ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది కదా, మైనస్ బి ఇంటూ సి అంటే బి ఎంతమ్మా? 3 × 4, 3 × 4. ఓకేనా? అది అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్ తీసుకుంటాము. సెకండ్ టర్మ్ రాసేటప్పుడు ఫస్ట్ మనం మైనస్ సైన్ పెట్టుకోవాలి. మైనస్ ఇక్కడ సెకండ్ టర్మ్ ఏముంది? 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాము? ఈ రోని ఈ కాలంని వదిలేస్తే మనకి టర్మ్స్ ఏమున్నాయి? 2, 3, 1, 9. 2, 3, 1, 9 ఉన్నాయి కదా. 2, 3, 1 9 ఎలా చేస్తాము? 2 × 9 మైనస్ 1 × 3. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఈ రోని ఈ కాలంని తీసేసి మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 4, 1, 2, 2, 1, 4 ఉన్నాయి. సో దీన్ని డెట్ ఎట్లా కనుక్కుంటాము? ఏడి 2 × 4 మైనస్ 2 × 1. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేసేయండి. 1 రాసేసుకొని 9 2 జా 18 మైనస్ 4 3 జా 12. నెక్స్ట్ -1 అలాగే ఉంటుంది. 9 2 జా 18 మైనస్ 3 1 జా 3 ప్లస్ 1 అలాగే ఉంటుంది. 4 2 జా 8 మైనస్ 2 1 జా 2. నెక్స్ట్ 18 మైనస్ 12 ఏమవుతుంది? 6 మైనస్ 1 18 మైనస్ 3 15 ప్లస్ 1 8 మైనస్ 2 6. ఓకేనా? 1 × 6 6 మైనస్ 1 × 15 మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ 15 1 జా 15 ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చేసి ప్లస్ 6 1 జా 6. ఓకేనా? ఇప్పుడు ఏవైతే పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయో 6కి ఏం సైన్ ఉంది? ప్లస్ ఉంది. ఇక్కడ 6కి ప్లస్ సైన్ ఉంది. సో ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. 6 + 6 ఏమవుతుందో? ప్లస్ 12 అవుతుంది. మైనస్ 15. 12 మైనస్ 15 అంటే ఒక నెంబర్కి ప్లస్ ఉండి ఒక నెంబర్కి మైనస్ ఉంటే రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తాం. 12 మైనస్ 15 ఎంతమా? 3 వస్తుంది. కానీ ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి? 15 కదా. 15కి ఏం సైన్ ఉంది? మైనస్ ఉంది. సో ఆన్సర్కి ఏం పెడతాం? -3. అంటే మనం ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డెల్టా కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది? -3 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం రాసుకున్న మ్యాట్రిక్స్ ఉంది కదా, 1 1 1 2 2 2 3. ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాన్ని కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ తోటి రీప్లేస్ చేయాలి. అంటే 1 2 1 తీసేసి 1 6 3 ఫస్ట్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి.
ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్లో ఏముంది ఎలిమెంట్ 1 2 1 ఉంది. సో అది తీసేసి నేను ఏం పెట్టాను 1 6 3 పెట్టాను. మిగతా 2 కాలమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకోండి. ఇప్పుడు డెల్టా 1 ఎలా కనుక్కుంటారు? సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర 1 పెట్టేసుకొని ఈ రో ఈ కాలం తీసేస్తే మనకి ఏం మిగిలింది 2 3 4 9 మిగిలింది. సో ఏడి మైనస్ బీసీ 2 × 9 మైనస్ 3 × 4. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ రాసేటప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ మైనస్ పెట్టుకోవాలా, -1. మళ్ళీ ఇప్పుడు ఈ రో ఈ కాలం తీసేస్తామన్నమాట. తీసేస్తే ఏమొస్తుంది 6 9 జా మైనస్ 3 3 జా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ +1 రాస్తాము, +1. ఇప్పుడు ఈ రో ఈ కాలం తీసేస్తే మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయేమో 6 2 3 4 ఉన్నాయి. సో ఏడి అంటే ఏమవుతుంది 6 × 4 మైనస్ 2 × 3. ఓకేనా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడండి, 2 9 ఎంతమా 18 మైనస్ 3 4 జా 12, -1 అలాగే ఉంటుంది. 6 9 జా 54 మైనస్ 3 3 జా 9, +1 6 4 జా 24 మైనస్ 3 2 జా 6 మా. సో 18 మైనస్ 12 ఎంతమా 6, -1 54 మైనస్ 9 45, +1 24 మైనస్ 6 వచ్చేసి 18, 1 6 జా 6 మా. -1 × 45 ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది 45కి ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -45 + 18, 6 + 18 ఏమవుతుంది 24 - 45, 24 - 45 ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. 45లో నుంచి 24 సబ్ట్రాక్షన్ చేసి ఎంత వస్తుంది 21. ఇక్కడ పెద్ద నెంబర్ 45 కాబట్టి సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా మైనస్ పెడతాం. ఇది డెట్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇదే మ్యాట్రిక్స్లో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఈ సెకండ్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం ప్లేస్లో ఏం పెడతామంటే 163 రీప్లేస్ చేస్తాం. ఫస్ట్ కాలము థర్డ్ కాలం సేమ్ అలాగే రాసేస్తాము. అంటే 121 139 అలాగే ఉంటాయి. 124 ప్లేస్లో ఏం పెడతాం నాన్న 163 పెడతాము. 121 139 అలాగే పెట్టేసి సెకండ్ కాలంలో ఏం పెట్టాము 163 తీసుకున్నాము. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే ఫస్ట్ టర్మ్ సేమ్ ఏడి ఇక్కడ ఈ రో ఈ కాలం తీసేస్తే ఏముంది ఏబిసిడి ఉన్నాయి కదా, ఏడి మైనస్ బీసీ 6 × 9 మైనస్ 3 × 3. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టర్మ్ రాసుకునేటప్పుడు ఏం చెప్పా మైనస్ పెట్టేసి ఇక్కడ ఏ టర్మ్ ఉంటే అది రాసుకోవాలి. మైనస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ఇప్పుడు ఈ రో ఈ కాలం తీసేస్తే 2 3 1 9 ఉన్నాయి. ఓకేనా. సో ఏడి అంటే ఏమవుతుందమ్మా 2 9 జా మైనస్ బీసీ అంటే 3 × 1. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టర్మ్ +1 తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ రో ఈ కాలం తీసేస్తాం అనమాట. తీసేసి ఏమున్నాయి 2 6 1 3 ఉంది. సో 2 × 3 ఏమవుతుందమ్మా 2 × 3 మైనస్ 6 × 1. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ 1 అలాగే రాసేసుకుంటాం. 6 9 జా 54, 3 3 జా 9. నెక్స్ట్ -1 అలాగే ఉంటుందమ్మా 2 9 జా 18 మైనస్ 3 1 జా 3. నెక్స్ట్ +1 అలాగే ఉంటుంది 2 3 జా 6 నన్ను మైనస్ 6 1 జా 6. ఓకేనా. 1 అలాగే రాసి 54 - 9 54 మైనస్ చేస్తే 9 చేస్తే ఏమవుతుంది 45, -1 రాసుకొని 18 - 3 ఏమవుతుంది 15, +1 6 - 6 ఎంతనన్నా 0. నెక్స్ట్ వచ్చేసి 45 1 జా 45 -1 × 15 ఏమవుతుంది -15. 1 × 0 0 కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి ప్లస్ సైన్ ఉంది, దీనికి మైనస్ సైన్ ఉంది. సో రెండింటిని ఏం చేస్తామో సబ్ట్రాక్షన్ చేస్తాము. 45లోంచి 15 సబ్ట్రాక్షన్ చేసే 30. ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చేసి 45 కాబట్టి 45కి ఏం సైన్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ప్లస్ సైన్ పెట్టుకోవాలి. ఇది డెట్ 2 అయిపోయింది. డెల్టా 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ కాలంని సెకండ్ కాలంని అలాగే ఉంచేసి థర్డ్ కాలం ఏదైతే ఉందో ఈ 139 దేంతో రీప్లేస్ చేయాలి 163తో రీప్లేస్ చేయాలి. 121 124 అలాగే ఉంటాయి. 139 ప్లేస్లో ఏం పెడతాం నాన్న 163 పెడతాము. సో ఇక్కడ రాసాం 121 అలాగే ఉంది, 124 అలాగే ఉంది. ఈ 139 ప్లేస్లో ఏం పెట్టినాము 163 అని రీప్లేస్ చేసాం. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే ఏమవుతుంది 2 × 3 మైనస్ బీసీ అంటే 6 × 4. నెక్స్ట్ -1. నెక్స్ట్ ఈ రో ఈ కాలం వదిలేస్తే 2 6 1 3 ఉంది. ఏడి అంటే ఏమవుతుందమ్మా 2 × 3 మైనస్ బీసీ అంటే 6 × 1. నెక్స్ట్ +1. ఇప్పుడు ఈ రో ఈ కాలం తీసేస్తే ఏబిసిడి అవుతాయి. సో 2 × 4 మైనస్ 2 × 1. ఓకేనా. నెక్స్ట్ 1 × 2 3 జా ఎంతమా 6 6 4 జా 24 -1 అలాగే రాసి 2 3 జా 6 6 1 జా 6 +1 అలాగే రాసి 2 4 జా 8 -2. నెక్స్ట్ వచ్చేసి 1 రాసుకొని 6 - 24 ఏమవుతుందమ్మా 18 అవుతుంది. పెద్ద నెంబర్ 24 కాబట్టి 24కి ఏం సైన్ ఉందో మైనస్ పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసి -1 6 - 6 ఏమవుతుందమ్మా 0 +1
8 మైనస్ 2 ఏమవుతుందమ్మా 6. +1 ఇంటూ -18 -18 ఇది 0 అయిపోతుంది. +6 -18 +6 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది -12. ఓకేనా. హెన్స్ బై క్రామర్స్ రూల్ ప్రకారము మనకు సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది XYZ వాల్యూస్ కనుక్కోవాలా. సో ఎక్స్కి ఫార్ములా ఏంటి, Δ1/Δ. Δ1 మనకి ఎంత వచ్చింది -21 వచ్చింది. Δ1 -21, డెల్టా వచ్చేసి -3. సో -21 డివైడ్ బై -3 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందన్నా మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 3 7 జా. నెక్స్ట్ వచ్చేసి y ఎంత ఏంటిమా Δ2 డివైడ్ బై డెల్టా. Δ2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, Δ2 వాల్యూ వచ్చేసి 30 వచ్చింది. 30 డివైడెడ్ బై డెల్టా వాల్యూ -3. సో 3 1 3 3 10 30. కానీ మైనస్ సైన్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఆన్సర్కి మైనస్ పెట్టేసుకొని. నెక్స్ట్ z ఈక్వల్ టు Δ3 డివైడ్ బై డెల్టా ఈక్వల్ టు Δ3 వాల్యూ -12 డెల్టా వాల్యూ వచ్చేసి -3. సో మైనస్ క్యాన్సిల్. 3 1 3 3 4 12. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఈ స్టేట్మెంట్ ఏం రాయాలి, x ఈక్వల్ టు 7 y ఈక్వల్ టు -10 z ఈక్వల్ టు 4 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పాలి.